నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ జీవితాంతము మరణము వరకు జీవితాంతము మరణము వరకు మరువలేను నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ. చప్పలు కొడుతూ అందరం పాడదాం. మరువలేను నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ మరువలేను నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ జీవితాంతము మరణము వరకు జీవితాంతము మరణము వరకు మరువలేను నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ మరువలేను నీ ప్రేమ. మరణ ఛాయలు నన్ను తాకగను మరణిస్తానని నేననుకొనగా. చప్పట్లు. మరణ ఛాయలు నన్ను తాకగను మరణిస్తానని నేననుకొనగా. గాయపడిన హస్తము చాపి గాయపడిన హస్తము చాపి నన్ను రక్షించిన నా యేసు ప్రభుని నన్ను రక్షించిన నా యేసు ప్రభుని మరువలేను నీ ప్రేమ మరచిపోను ప్రభు నీ ప్రేమ. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. అనుగ్రహించినటువంటి సమయం నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. ఒక ఆరోగ్యకరమైన ఉపదేశం మీరు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ధ్యానము కొరకై కృపగలిగిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము అగ్ని. ఏటమ్మా? అగ్నిని గురించి మాట్లాడాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో ఈరోజు నేను సిద్ధపరుచుకున్నటువంటి లేక పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి వర్తమానం ఏమిటి అని అంటే అగ్ని. ఏటమ్మా? అగ్ని. అగ్ని గురించి ఎంతమందికి తెలుసు? అగ్నిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మ? అగ్నిని చూసిన వాళ్ళు, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మగపిల్లలకి తెలియదేమో కానీ ఆడపిల్లలకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే ఇంక వారు పుట్టిందే మొదలు వంట చేయటం మొదలెడతారు కాబట్టి అగ్నిని గురించి తెలియంది ఏమీ లేదు. అయితే నేను భౌతిక పరమైనటువంటి అగ్నిని గురించి మాట్లాడడం లేదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అగ్నిని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అగ్ని దేనికి సాదృశ్యం అని గనక ఆలోచన చేస్తే భౌతికపరమైన అగ్ని కాదు. మీ మనసులో నుండి ఈ మాట మీరు ప్రింట్ చేసుకోవాలి. భౌతిక పరమైనటువంటి అగ్ని కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని. ఆత్మ సంబంధమైనటువంటి అగ్నిని మనం ఆలోచన చేస్తే ఈ అగ్ని దేనికి సూచన అని గనక ఆలోచన చేస్తే, ఒకటి పరిశుద్ధాత్మకు సూచన, దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది దేనికి సూచన అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి సూచన. ఆమేన్. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంచెం సేపు మనస్సును మనము వాక్యం మీద కేంద్రీకరిద్దాం. వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనము దేవునితో మాట్లాడడం, పాటలు పాడడం, మనం దేవునితో మాట్లాడడం, ఆరాధన చేయడం, దేవునితో మాట్లాడడం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యము మనకు ఎలాగుండాలి అని అంటే ఒక ఆరోగ్యకరమైన ఉపదేశంగా ఉండాలి. ఆమె ఏదో మనం విన్నాము అన్నట్టుగా కాదు, ఏదో చెప్పాము అన్నట్టుగా కాదు.
వినే వాక్యము కానీ చెప్పే వాక్యములో ఏముండాలి అని అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం ఉండాలి. అప్పుడే ఆ వాక్యము మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడే ఆ వాక్యము దేవునికి మహింకరంగా కూడా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మొదట వినడానికి మనం సిద్ధపడాలి. వినటము అనేది ఒక రైతు నారుమడి చేయాలి అని అంటే మొదటిగా ఆ నారుమడిని శుభ్రం చేస్తాడు. నారుమడి అంటే ఆకుమడి. ఆ నారుమడిని ఎలా శుభ్రం చేస్తాడు అని అంటే ఆ రైతు ఆ నారుమడిని ఆ మట్టిని, గట్టిగా ఉన్నటువంటి మట్టిని మెత్తన చేస్తాడు. అంటే అరకలతోనో ట్రాక్టర్తోనో దాన్ని దుక్కు చేసి దాన్ని ఉన్నటువంటి గొప్పులన్నీ సరిచేసి దానిలో ఉన్నటువంటి చెత్తంతా కూడా ఏరకుండగా విత్తనాలు రైతు చల్లడం. అంటే చెత్త వేరడము దేనికి సాదృశ్యం అని అంటే మనస్సును కేంద్రీకరించుకోవడం సాదృశ్యం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొద్దిసేపు వాక్యాన్ని వినటానికి మన మనస్సులను నిలుపుకోవాలి. ఇంతవరకు కూడా మనం అజాగ్రత్తగా ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇర్మియా గ్రంథములు అంటాడు, నరపుత్రుడా జాగ్రత్త. ఆయన మాట మనం జాగ్రత్తగా వినాలి, వినడానికి జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, వినేది జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా మనలను మనమే కాసేపు మర్చిపోవాలి. మనలను మనమే కాసేపు మర్చిపోయే వారంగా ఉండాలి. అలాగైతే రండి, అగ్నిని గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండము బైబిల్ గ్రంథములో నుండి, ధర్మశాస్త్రములో నుండి ఎన్నో పుస్తకమమ్మా? మూడో పుస్తకం లేవియా కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. చాలు. చదవబడిన లేఖనములో నుండి కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడునుగాక. చదవబడినటువంటి వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనకు ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు అని అంటారు. పంచకాండాలు అని అంటే ఆది కాండము మొదలు ద్వితీయోపదేశ కాండం వరకు ఎన్ని కాండాలు ఉన్నాయి? 5 కాండాలు. చెప్తారు ఒకసారి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలను ధర్మశాస్త్రము అన్నారు. ఈ 5 కాండాలను ఏమన్నారమ్మా? ధర్మశాస్త్రము అన్నారు. ఈ ధర్మశాస్త్రం మనకేమి నేర్పిస్తుంది అని అంటే దేవుని దగ్గరికి మనం ఎలాగ రావాలో నేర్పిస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి ఏమి చేయాలో నేర్పిస్తూ ఉంది. ఈ ధర్మశాస్త్రము ఏది చేయకూడదో నేర్పిస్తుంది. ఈ ధర్మశాస్త్రము ఏమి చెయ్యాలో నేర్పిస్తుంది. అంటే ఈ ధర్మశాస్త్రములో లేనిది చేయువాడు శాపగ్రస్తుడు, చెప్పినది చేయని వాడు శాపగ్రస్తుడు. అంత మాత్రమే కాదు, చేయకూడదు అని చెప్పినవాడు చేసినవాడు కూడా శాపగ్రస్తుడు అన్న సంగతి ధర్మశాస్త్రము మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రంలో ప్రత్యేకించి దేవునికిని తన ప్రజలకును ఉన్నటువంటి బాంధవ్యమును గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆది కాలంలో ధర్మశాస్త్రములో యాజకులు అనబడినటువంటి వారు మందిరములో చేయవలసినటువంటి కొన్ని పద్ధతులు, పనులు దేవుడు జ్ఞాపకం చేశాడు. వినాలి. ధర్మశాస్త్రములో యాజకులు అనబడినటువంటి వారి పనులు, విధులు జ్ఞాపకం చేశాడు.
యాజకులు ఏం చెయ్యాలి, విశ్వాసులు ఏం చెయ్యాలి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 12-13 వచనాలలో సంఘము కాదు, యాజకులు చేయవలసినటువంటి పనిని దేవుడు చూపించాడు. ఎవరు చెయ్యాలమ్మా? యాజకుడు చెయ్యాలి. ఏం చెయ్యాలి? 12వ వచనంలో 13వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 13వ వచనంలో బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ మాట మీరు చెప్పండి, ఈ మాట మీరు చెప్పండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరారు. ఎక్కడికి? కానాను దేశానికి బయలుదేరారు. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క వాగ్దాన ప్రకారము బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వారు ప్రయాణం నిజానికి ప్రారంభంలో 40 దినాలు, కానీ దాని ప్రయాణం ఎంత జరిగింది అని అంటే ఎంతమ్మా? 40 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ 40 సంవత్సరాలలో యాజకులు పడినటువంటి ప్రయాస ఇంత అంత కాదు. వారు ప్రయాస అని ఎందుకు అన్నాను అని అంటే, దేవుడు అన్నాడు, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండాలి, ఆ అగ్ని ఆరిపోకూడదు. ఒకసారి మనం అరణ్యంలోనికి వెళితే, ఇలాగూ 4 గోడల కట్టినటువంటి మందిరం వాళ్ళకి లేదు. వాళ్ళు ప్రయాణములో ఎక్కడ ఆగితే అక్కడ గుడారాలు వేసుకున్నారు. గుడారాలు వేసుకున్నప్పుడు అది వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. ఎందుకంటే 1 రోజు 2 రోజులు సాగిన ప్రయాణం కాదు, 40 సంవత్సరాలు సాగిన ప్రయాణం కాబట్టి ఎండలు చూసుంటారు, వర్షాన్ని చూసుంటారు, శీతలాన్ని కూడా అనుభవించి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో వీధురుగాలులు వచ్చుంటాయి, వర్షాలు విసిరిసిరి కొట్టుంటాయి, గుడారాలు పడిపోయినంత గాలి వచ్చుంటుంది, ప్రిలారా మండు టెండలు వచ్చుంటాయి, శీతలము వచ్చుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాజకులు చేయవలసిన పని ఏంటంటే, అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. 2వ పదం, అగ్ని ఆరిపోకూడదు. వినాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిత్యము మండుచుండాలి అనే మాట కనుక మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి మేలుకొనకుండా నిద్రపోకుండా ఎంతసేపు ఉండగలుగుతాడు అని కనుక ఆలోచన చేస్తే, మొదటి రోజు అయితే రాత్రి 12 గంటల వరకు ఉండగలుగుతాడు. ఆ తర్వాత పైరెప్పొచ్చి కింద రెప్పని కొడతా ఉంటే కునుపాట్లు ప్రియులారా లాగుతూ ఉంటాం. సరే, ఏదో బలవంతం మీద ఏదైనా ఎక్కడైనా దుఃఖకరమైన పరిస్థితులు వస్తే ఏదో మధ్య మధ్యలో ప్రియులారా కోడుకొనుకు లేస్తూ తెల్లారిపుచ్చేస్తాం. ఇంకా 2వ రాత్రికి మనము ఉండలేం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి యాజకులు అగ్నిని నిత్యము మండించాలి, 2వది ఆరిపోకుండా చూడాలి అంటే ఏం చెయ్యాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, యాజకులు అనబడినటువంటి వారు యూదుల పవిత్ర గ్రంథమైనటువంటి మిష్నా అనబడినటువంటి ఒక గ్రంథం ఉందట. అందులో వ్రాయబడినటువంటి చరిత్ర ఏమిటి అని అంటే, యాజకులైనటువంటి వారు వంతుల వారీగా డ్యూటీలు చేసేవారట. వంతుల వారీగా అంటే 8 గంటలు ఒకరు, 8 గంటలు ఒకరు, 8 గంటలు ఒకరు అన్నట్టుగా, ప్రియులారా ఈ టైంలో ఇంతమంది డ్యూటీ చేయాలి, ఈ టైంలో ఇంతమంది డ్యూటీ చేయాలి అని ప్రియులారా వారికి డ్యూటీలు మోషే అహరోను ద్వారా నియమించబడితే, ఆ యాజకులైనటువంటి వారు ఆ అగ్ని ఆరిపోకుండా ఆ కర్రలు ఆ అగ్ని మీద వేస్తూ ఉండేవారు. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ అగ్ని మండించడానికి ఏ కర్ర పడితే ఆ కర్ర వాడడానికి వీలు లేదు. ఆ అగ్ని మండించడానికి 2 రకాలైనటువంటి కర్రలు మాత్రమే వాడారట. 1 అంజూరపు కర్ర, 2 దేవదారు కర్ర. ఒకటేంటమ్మా?
అంజూరపు కర్ర, రెండవది దేవదారు కర్ర. ఈ 2 కర్రలను మాత్రమే వాడారు. అయితే యాజకులు మందిరములో ఈ బలిపీఠము మీద అగ్ని ఆరిపోకుండా కాపాడడానికి కట్టెలు కావాలి కాబట్టి కట్టెలను ఏరుకొచ్చేవారు, కట్టెలను మోసుకొచ్చేవారు, కట్టెలను సమకూర్చేవారు కొందరుంటే, ప్రియులారా, ఈ కట్టెలు ఆ ధూపం మండడానికి, అగ్ని మండడానికి ఏర్పాటు చేయబడినటువంటి కొంతమంది యాజకులు, ప్రియులారా, ఆ అగ్ని దగ్గర ఉండి ఆ అగ్ని ఆరిపోకుండా దానికి వారు అగ్నిలో ఆ దేవదారు కర్రలు కానీ అంజూరపు కర్రలు కానీ వేస్తూ ఉండేవారట. యూదుల మత గ్రంథమైనటువంటి మిష్నాలో 3 విషయాలు జ్ఞాపం చేశారు. ఏంటి అని అంటే, ఆ అగ్ని గుండము లేకపోతే ఆ అగ్ని బలిపీఠము 3 రకాలైనటువంటి బలిపీఠాలు ఉండేయట. ఎన్ని? 3 రకాలైనటువంటి బలిపీఠాలు. అగ్ని ఒకటే కానీ 3 రకాలైనటువంటి బలిపీఠాల మీద అగ్ని మండుతూ ఉండేదట. ఎలాంటి అగ్ని అని అంటే, మొదటి అగ్నిని గురించి ఇలా రాశారు, నిరంతరము దహన బలి కోసము మండే అగ్ని. ఏ అగ్ని? నిరంతరము దహన బలి కోసము మండే అగ్ని. రెండవది, ధూపవేదిక మీద ధూపం వేయడానికి అవసరమైనటువంటి అగ్ని. మూడోది, కేవలము అగ్ని నిరంతరము మండుతూ ఉండడానికి మాత్రమే మండే అగ్ని. సరే, ఈ అగ్ని గురించి చాలా విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఇంతకీ ఈ అగ్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు? ఈ అగ్నిలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఈ అగ్ని నిత్యము మండుచుండాలి అన్నారు కదా, ఈ అగ్ని ఆరిపోకూడదు అని అన్నారు కదా. అయితే నేను వాక్యంలోనికి వస్తూ ఉన్నాను. ఈ అగ్ని ఏమయ్యింది అని గనక ఆలోచన చేస్తే, ఈ అగ్ని పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధనలో భౌతికమైనటువంటి అగ్ని, కొత్త నిబంధనలో ఈ అగ్ని ఆధ్యాత్మికను జ్ఞాపకం చేస్తూ ఉంది. పాత నిబంధనలో ఈ భౌతికపరమైన అగ్ని, కొత్త నిబంధనలో ప్రియులారా ఆధ్యాత్మికతను చూపిస్తూ ఉంది. మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో అగ్నిని మండించడానికి ఇత్తడి బలిపీఠం కట్టారు. అమ్మా, పాత నిబంధనలో అగ్ని మండించడానికి ఏ బలిపీఠం కట్టారు? ఇత్తడి బలిపీఠం కట్టారు. నూతన నిబంధనలో అగ్ని మండించడానికి బలిపీఠం నీవే కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూతన నిబంధనలో ఆ బలిపీఠం మనము కావాలి, ఆ బలిపీఠం మనం కావాలి. ఈ బలిపీఠం మీద అగ్ని మండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది మనకు కొంచెం అర్థం అవ్వడానికి అపోస్తుల కార్యానికి మనం వస్తే, 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయానికి వస్తే అగ్నిని గురించి మనం చదువుతున్నాం. అదే పరిశుద్ధాత్మను గురించి చదువుతాం. 2-3 వచనాలు, లేకపోతే మొదటి నుంచి చూస్తే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. పెంతుకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు ఎన్ని వచనం అది? 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ఏమని వ్రాయబడింది?
అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అంటే అగ్నిలాగా కనబడతా ఉంది. ఎక్కడికి వచ్చింది? మండించడానికి వచ్చింది. దహన ఇత్తడి బలిపీఠం మీద ప్రియులారా ఆ బలి అర్పణ వేయడం యాజకుల పని, కట్టెలు సమకూర్చడం యాజకుల పని. కేవలం కట్టెలు మాత్రమే సమకూర్చాలి, మండించేవాడు ఆయన. లేవ్యాకాండం చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 24వ వచనం. లేవ్యాకాండము 9వ అధ్యాయము 24వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న ఆ క్రొవ్వును కాల్చివేశాను. వినండి, ఇత్తడి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క అర్పణను దహించడానికి, ఇత్తడి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ అర్పణను దహించడానికి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధి నుండి, యెహోవా సన్నిధి నుండి వచ్చింది. ఇప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఇత్తడి బలిపీఠం మనం కావాలి. ఇత్తడి బలిపీఠం సంఘం కావాలి. ఇత్తడి బలిపీఠం విశ్వాసి కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఇత్తడి బలిపీఠం పాత నిబంధనలో లాగా ఇత్తడితో చేయబడిన బలిపీఠం కాదు. ఆ బలిపీఠం నువ్వే కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ బలిపీఠము అగ్నితో మండాలి. ఏ అగ్ని అని అంటే భౌతిక పరమైనటువంటి అగ్ని కాదు. ఆమె భౌతిక పరమైనటువంటి అగ్ని కాదు. ఏ అగ్నితో మండాలంటే దేవుని దగ్గర నుండి వచ్చిన అగ్నితో మండాలి. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచదాం. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వస్తుంది. ఏ అగ్ని? పరిశుద్ధాత్మ అనబడిన అగ్ని. ఆ అగ్ని వచ్చి ఒక్కొక్కని మీద వ్రాలగా. వినండి వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు హృదయాలు మండించబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే నేను చెప్పాలి అనుకున్నటువంటి అంశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, పాత నిబంధనలో అర్పణను దహించడానికి ఆ ఇత్తడి బలిపీఠం అయితే, మండించడానికి కట్టెలైతే, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ ఇత్తడి బలిపీఠం నువ్వే కావాలి. దాని మంట పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో బలిపీఠం రాళ్లతో కట్టబడింది. పాత నిబంధనలో అర్పణను అంగీకరించడానికి ఇత్తడి బలిపీఠం చేశారు. కానీ ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయములో అన్నట్టు, 6వ అధ్యాయములో అన్నట్టు 19వ వచనం అనుకుంటాను, ఏమంటాడు? ఇప్పుడు ఆ బలిపీఠం నువ్వే కావాలి, ఆ ఆలయం నువ్వే కావాలి. ఆ మాట చదవండి. నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే ఇప్పుడు ఆ బలిపీఠం నీ దేహమై ఉండాలి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణ పరిశుద్ధాత్మ దేవుడు దహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ అగ్ని ఆకాశము నుండి వచ్చింది అని మనం చదువుతున్నాం, దేవుని దగ్గర నుండి వచ్చింది అని మనం చదువుతున్నాం. అయితే ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణ మండాలి అని అంటే అగ్ని ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచే రావాలా? దేవుని దగ్గర నుంచే వస్తుంది. కానీ నేను మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ అగ్ని మండాలి అని అంటే నువ్వు మండాలి అని అంటే, నాకు రాదు కానీ మన బిడ్డలు పాడతారు, దివిటీలు మండాలి. అమ్మా, నాకు రాదా పాట అమ్మా? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దివిటీలు మండాలి అని అంటే, ఈ దివిటీలు మండాలి అని అంటే, దీపం మండాలి అని అంటే ఏం కావాలి? తైలం కావాలి. దీపం మండాలంటే ఏం కావాలమ్మా? తైలం కావాలి. అయితే ఈ తైలం ఏమై ఉండాలి అని అంటే, ఒకటి వాక్య ధ్యానం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ దివిటీకి తైలం ఏమై ఉండాలి? ఒకటి వాక్య ధ్యానం, 2 కన్నీటి ప్రార్థన. ఆమె చెప్పండి. 1 వాక్య ధ్యానం, 2 కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానము లేకుండా దివిటీ మండదు. కృష్ణ లేకపోతే దీపం వెలుగుతుందమ్మా? ఎలాగదా?
దీపం కాలాలి అని అంటే వాక్య ధ్యానం కావాలి. దీపం కావాలి అని అంటే కన్నీటి ప్రార్థన కావాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నా అంతరంగంలో దేవుడు పెట్టిన బలిపీఠం మీద అగ్ని మండుతుందా లేదా. దేవుని స్తోత్ర. మీరు ఒక్కొక్కరుగా గుండెల మీద చేతులు వేసుకుని చెప్పుకోవచ్చు, మీ బలిపీఠం మీద అర్పణ మండుతుందా లేదా, దేవుని యొక్క ప్రసన్నత దిగుతుందా లేదా. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇత్తడి బలిపీఠం, రాళ్లతో కట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద ఆ ఇత్తడి ఆ మంటను మండించడానికి చేసినటువంటి ఆ బలిపీఠం మీద ఆ మంట మండుతూ ఉంటే దాని మీద అర్పణ పెడితే ప్రియులారా మనం చదువుతున్నాము, దేవుడు నాగ్రానించాడు అని. అయితే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ అర్పణ మండాలి అని అంటే, నీవు ఆయనకి ఇష్టడువుగా కావాలి అని అంటే, నీ బలిపీఠం మీద అర్పణ మండాలి అని అంటే ఇప్పుడు నీలో ఏం కావాలి? 1 ధ్యానం కావాలి, 2 ప్రార్థన కావాలి. ఆమె అంటే ఈ ప్రార్థన అంతరంగంలో ఉన్నటువంటి ప్రియులారా అర్పణను దహించి వేస్తుంది. ఈ అర్పణ ఏమై ఉండాలి అని గనక ఆలోచన చేసినట్లయితే అగ్నిలో దహించబడడానికి మన దేహమే దహించబడాలి. ఎందుకు అనంటే ఈ మలినమైనటువంటి దేహమును ఆయన కాల్చి ప్రియులారా శుభ్రం చేస్తాడు. అందుకే ఆయన గురించి మలాకీ ప్రవక్త ఏమన్నాడు అనంటే 2వ అధ్యాయము 3వ వచనంలో, మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియులారా చిట్ట చివరి ప్రవక్త మలాకీ 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు అనంటే, అమ్మ అయితే ఆయన వచ్చు దినము ఎవరు తట్టుకోగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఇక్కడ మాట మీరు గమనించాలి. ఇప్పుడు కులాలతో మనకు సంబంధం లేదు, కానీ అక్కడ మాట వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. చాకలివారు అంటే రజకులు, అంతే కదమ్మా. బట్టలు గుంజేవారు, వాళ్ళు గుంజిన దానికి మనం గుంజిన దానికి చాలా తేడా ఉంటుంది అమ్మ. వాళ్ళు గుంజినట్టుగా మనం గుంజలేం. వాళ్ళు గుంజితే వచ్చినటువంటి తెలుపు కానీ మెరుపు కానీ మన ఇంట్లో వాళ్ళు గుంజితే రాదు. వస్తుందంటారా? రాదు. అది 100% అయితే కిరాణా కొట్టోళ్ళు వాళ్ళ కోసం వేరుగా సబ్బులు ఏమైనా అమ్ముతున్నారమ్మా? మనకమ్మే సబ్బే వాళ్ళకి అమ్ముతున్నారు. శాంతకుమార్ గారు, మనకమ్మే సబ్బే వాళ్ళకి అమ్ముతున్నారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మహాత్యం. ఇంకొక మాట, ఆయన కంసాలి ఆ మాట చదవండి. కంసాలి అగ్ని వంటి వాడు అంటే కంసాలి చేతిలో ఉన్నటువంటి అగ్నికిని మన చేతిలో ఉన్నటువంటి అగ్నికిని తేడా ఏంటి అని, అగ్ని ఒకటే, దాన్ని రంజింపజేసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒక అమ్మొచ్చి, అమ్మా రేపు పిల్లను పంపేద్దాం అనుకుంటున్నాను, మరి సెలవుడు పట్టాలి కదా, లేకపోతే అల్లుడు వచ్చాడు అరుసులు ఉండాలి కదా, కొంచెం నువ్వు పాకం పట్టిస్తే నేను ఉన్న పని కానిచ్చేస్తాను అని అంటే, అమ్మ సరే మొత్తానికి పాకం పట్టే అమ్మలో ఆల్రెడీ పెద్దోళ్ళు అయి ఉంటారు కాబట్టి ఏదో మొత్తానికి తీసుకొచ్చావు, వచ్చింది. ఇప్పుడు పాకం పడుతూ ఉంది, అది దరిదాపు చేరుకుంది, దరిదాపు పొదును వచ్చేస్తూ ఉంది. అది పొదును వచ్చేస్తూ ఉన్నప్పుడు 4 సరిపేళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అంటింతామా? అంటించం. అంటింతే ఏమవుతుంది? పాకం అమ్మ చెప్పాలి, ముదిరిపోతుంది. అయ్యి బాబోయ్ ఏం తెలియట్లేదేంటి? తులసివేణి గారు 3 పాకాలు అట్టాలి. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మ ఏమవుతుంది? ముదిరిపోతుంది. ముదిరిపోయింది అనుకో, ఆ పాకం ఏమవుతుంది? అచ్చిమిఠాయి అయిపోతుంది అన్నమాట. ఉండలవ్వు అప్పుడు అచ్చిమిఠాయి అయిపోతుంది. తినటానికి పనికిరాదు. సుత్తెట్టి బద్దలు కొట్టినా కానీ నానబెట్టినా కరగదు. కంసాలి వాని చేతిలో ఉన్నటువంటి అగ్ని కూడా ఎలాంటిది అని అంటే,
కంసాను వాని చేతిలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని బంగారమును శుద్ధి చేస్తుంది, వెండిని శుద్ధి చేస్తుంది. అతని వస్తువులు చేయడానికి దానిలో ఉన్నటువంటి మలినాన్ని పూర్తిగా తొలగిస్తూ ఉంది. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిని కంసాలి వాని చేతిలో అగ్ని ఎందుకు పోల్చాడు? కంసాలి వాని చేతిని ఎందుకు పోల్చాడు? మన ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అగ్గి గురించి? అమ్మ పద్మ గారు, మన ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అగ్గి గురించి? ముట్టుకుంటే కాలుతుంది అని, ఎక్కువ పెడితే చిమిడిపోద్ది అని, తక్కువ పెడితే ఉడకదని తెలీదా మనకి? తెలుసు. కానీ కంసాలి వాణిని ఎందుకు పోల్చాడు అని అంటే, కంసాలి వాని చేతిలో ఉన్నటువంటి అగ్ని ఆయన చేతిలో ఉన్నటువంటి బంగారాన్ని ఒక్కసారి మనం చూస్తే అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు. జాగ్రత్తగా ఒక మనిషి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అద్దములో తన ముఖమును ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, కంసాలి వాడు అగ్నిలో వేసిన తర్వాత ఆ బంగారాన్ని అంత జాగ్రత్తగా నిదానించి చూస్తాడు. కారణం ఏంటో తెలుసా? మంట తగినంత గనక దానికి తగలలేదనుకోండి, దానిలో ఉన్నటువంటి మలినం బయటికి రాదు. వింటున్నారా? దానికి కావలసినంత మంట తగలకపోతే ఆ బంగారంలో కానీ వెండిలో ఉన్నటువంటి మలినం బయటికి రాదు. ఎక్కువయిందనుకో, మంట ఎక్కువయిందనుకో, 3 గ్రాములు బంగారం 2 గ్రాములు అయిపోతుంది. వింటున్నారా? అంటే కొంచెం మంట ఎక్కువైతే ఆ లోహము ఆవిరైపోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కంసాలికి 4 గ్రాములు ఇచ్చావంటే ఒక 500 మిల్లీగ్రాములు వేస్ట్ తరుగు పోయిందంటే ఒప్పుకుంటావు, కానీ 1 గ్రాము పోయిందంటే ఒప్పుకుంటావా? నీకు ఆ గ్రాము తెచ్చిపెట్టాలి. కాబట్టి కంసాలి వాడు అగ్నిని ఎంత బాగా పరీక్షిస్తాడు అని అంటే, ఆ లోహాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, ఆ అగ్నిని పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నీ బలిపీఠాన్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ బలిపీఠాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడు అని అంటే, కంసాలి చేతిలో ఉన్నటువంటి అగ్ని లాంటి వాడు. ఇప్పుడు నిన్ను మండించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తూ ఉన్నాడు. నిన్ను మండించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన అగ్నిని పంపిస్తూ ఉన్నప్పుడు మండటానికి నీ బలిపీఠం సిద్ధంగా ఉందా? మండటానికి నీ బలిపీఠం సిద్ధంగా ఉందా? అంటే సిద్ధంగా లేదంటే నీకు ఏదో లోపించింది. ప్రార్థనైనా లోపించింది, వాక్యమైనా లోపించింది. ఎప్పుడైతే లోపిస్తూ ఉంటుందో ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో రాదు. దేవుని స్తోత్ర. ఆ పరిశుద్ధాత్మ మనల్ని మండించాలి అని అంటే ప్రియులారా మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మండించబడతామో అప్పుడే దీవించబడతాం. మండించకుండా దీవించబడలేం. దేవుని స్తోత్ర. బలిపీఠం లేకుండా దేవుని యొక్క సన్నిధి దిగదు. బలిపీఠం లేకుండా దేవుని యొక్క అగ్ని దిగదు. బలిపీఠం లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి రాదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? అమ్మా, ఎందుకు ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథములో మలాకీ ద్వారా వ్రాయబడినటువంటి ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుతూ ఉంటే, కంసాలి అగ్ని ఎందుకన్నాడు అని అంటే, అక్కడ సంఘం ఎలాగుంది అని అంటే, అక్కడ సమాజం ఎలాగుంది అని కనుక ఆలోచన చేస్తే, అక్కడ యాజకులు కూడా ఎలాగున్నారు అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని అపవిత్రం చేస్తూ ఉన్నారు. ఎలాగ అపవిత్రం చేస్తూ ఉన్నారు? 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే, విశ్వాసులు సంఘం అర్పించడానికి గుడ్డువి తెస్తున్నారంట, కుంటివి తెస్తున్నారంట. బలిపీఠం మీద అర్పించడానికి కుంటివి గుడ్డివి తెస్తే యాజకులు దానిని బలిపీఠం మీద అర్పించేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సంఘం ఎలాగుంది అని అంటే, సంఘములో ప్రియులారా సమాధానం లేదు, సంఘములో నెమ్మది లేదు. సంఘములో విశ్వాసులు ఎలాగున్నారంటేనంట, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని
ఆశ్రయించని వారుగా ఉంటా ఉన్నారు. అంటే ప్రియులారా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుని కొద్ది కాలానికి విడాకులు తీసుకుంటూ ఉన్నారు. మనం కాదు, అక్కడ వ్రాయబడినటువంటి సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ప్రియులారా విడాకులు కోరుకుంటూ ఉన్నారు. విడాకులు తీసుకోకుండానే మరో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం మలాకీ గ్రంథంలోనే 17వ వచనాన్ని చదివితే దేవుని యొక్క న్యాయమును ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని యొక్క న్యాయమును ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇప్పుడు వరకు ఒక రకమైనటువంటి అగ్నినే మనం చదువుకున్నాము. అది ఏ రకమైన అగ్ని అంటే, నీ బలిపీఠం మీదకి దిగి అది ప్రియులారా పరిశుద్ధాత్మతో నిన్ను తాకడానికి వచ్చిన అగ్ని, నిన్ను దీవించడానికి వచ్చిన అగ్ని, నిన్ను సరిచేయడానికి వచ్చినటువంటి అగ్ని, నీలో మలినాన్ని కాల్చివేయడానికి వచ్చినటువంటి అగ్ని, లేకపోతే ప్రియులారా నీతో మాట్లాడించుకోవడానికి వచ్చినటువంటి అగ్ని. ఈ అగ్ని ప్రియులారా దిగాలి అని అంటే నేను 2 మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి, వాక్యముతో సరిచేయబడాలి, ప్రార్థనతో అంటుకట్టబడాలి. ప్రార్థనలో సరిచేయబడకుండా, వాక్యముతో సరిచేయబడకుండా ఉంటే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త ప్రియులారా 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, వినండి, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, కళ్ళం ఆయన చేతిలో ఉంది. అంటే ప్రియులారా మనం ఆయన సొత్తు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఆయన సొత్తు. మనముగా ప్రియులారా ఇష్టపడకపోతే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నీకు నీవుగా సిద్ధపడాలి, నీకు నీవుగా నా స్వరము వినాలి, నీకు నీవుగా తలుపు తీయడానికి రెడీగా ఉండాలి. ఆయన బలవంతంగా తోసుకుని వచ్చేవాడు కాదు. మళ్ళా ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా ఆయన స్వరము వినాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన మాట వినాలి. ఆయన దర్శించు కాలము ప్రియులారా మనము గమనించాలి. ఆయన మాట్లాడిన కాలము మనము గమనించాలి. నేను నా తండ్రి గారి సమక్షంలో సేవ చేయాలి అని అంటే, నేను చేయలేను అన్నా. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, సేవ చేయాలి. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను అనుకునేవాడిని, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తినటానికి లేక ఉండటానికి లేక ఉండే పరిస్థితుల్లో నేను కూడా సేవకొచ్చి ఏమి చెయ్యాలి, ఎలా బతకాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికైనా సరే నా మాట వింటే నీకు క్షేమం, నా మాట వింటే నీకు క్షేమం, లేకపోతే నువ్వేది క్షేమమనికి నువ్వు చేస్తూ ఉన్నావో దానిని నేను తీసేస్తాను అన్నాడు. ప్రియులారా, వెంటనే ఆ మాటకు స్పందించి నాకున్నటువంటి పని పాటలను విడిచిపెట్టి సేవకు వచ్చాను. అంటే నేనెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఆయన నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగాలి. ఆమె నీ అంతరంగంలో నీ దేహాన్ని ఒక ఆలయముగా మార్చి, ఇత్తడి బలిపీఠమునకు బదులు నీ దేహం అనే బలిపీఠం మీద ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ చేత నిన్ను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా మనము సరిచేయబడడానికి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్ర. నామకార్థ బిడ్డలుగా మనం ఉండకూడదు, వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలి అని అంటే, 1 వాక్య ధ్యానము కలిగిన వారముగా ఉండాలి, 2 ప్రార్థనా ధ్యానము కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే కృప కలిగిన దేవుడు ఈ 2 నీ బలిపీఠం మీద చూస్తాడో, ఈ 2 నీ బలిపీఠం మీద చూస్తాడో ప్రియులారా రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు. ఆమేన్.
మనం పాడుకుంటాం కదా, యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబులగును రన్న. యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబులగును రన్న. విన్నావా ఓరన్నా యేసుని మాట విన్నావా? విన్నావా ఓ చెల్లి యేసుని మాట విన్నావా? యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబులగును రన్న. యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబులగును రన్న. సూర్యుడు ఎర్రగయ్యి, చంద్రుడు నల్లగయ్యి, నక్షత్రములన్నీ నేలను రాలునయ్యా. సూర్యుడు ఎర్రగయ్యి, చంద్రుడు నల్లగయ్యి, నక్షత్రములన్నీ నేలను రాలునయ్యా. విన్నావా ఓరన్నా యేసుని మాట విన్నావా? విన్నావా ఓ చెల్లి యేసుని మాట విన్నావా? యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబులగును రన్న. హల్లెలూయా. వినండి నా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శించే కాలం నువ్వెరగాలి. నువ్వెరిగితే ఆయన తన సన్నిధిని నీ మీద కుమ్మరిస్తాడు. ఆనాడు అపోస్తుల మీద కుమ్మరించిన దేవుడు, అపోస్తులతో మాట్లాడిన దేవుడు, అపోస్తులను దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. దేవునికి స్తోత్ర. అపోస్తులను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అపోస్తులు తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. అపోస్తులు తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. అయ్యా నువ్వు నాతో మాట్లాడండి అయ్యా అని చెప్పి దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ ఉన్నారు. ఎన్ని దినాలు? 40వ దినాన్న ఆయన ఆరోహణమయ్యాడు కదా. 40వ దినాన ఆరోహణమైతే ఒలీవల కొండ మీద అన్నాడు, మీరు ఇంట్లోకి వెళ్ళొద్దు, మీరు మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టండి, ప్రార్థన చేయండి, నా ఆత్మను మీకు పంపుతాను అన్నాడు. ప్రియులారా, ఆ 12 మంది శిష్యులతో పాటు మరికొంతమంది వచ్చారు. అంటే దరిదాపు 120 మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారమ్మా? 120 మంది అయిపోయారు. 120 మంది ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు కూరోళ్ళు కాదు, ఒక ఇంటోళ్ళు కాదు, రకరకాల భాషలలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అందరి మీదకి ఏమొచ్చింది? ఇందాక చదువుకున్నాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనంలో, అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దిగగా వాళ్ళందరూ కూడా ఏకాత్మ కలిగిన వారై ప్రవచించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ప్రవచనం చెప్పడం మొదలుపెట్టారు. దేవునితో మాట్లాడడం మొదలుపెట్టారు. అన్యభాషలు మొదలుపెట్టారు. దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రియులారా, దేవుడు వారి యొక్క ఆరాధన చూసినటువంటి వాడు ఆ ఆరాధనను ఆగ్రహించాడు. దేవునికి స్తోత్ర. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరి నీ హృదయంలో అగ్ని మండుతూ ఉందా? చల్లారిపోయిందా? అంటే బలిపీఠం లేదేమో, ఆ బలిపీఠం మీద కన్నీరు అనే అర్పణ లేదేమో, వాక్య ధ్యానము అనే అర్పణ లేదేమో, ప్రార్థన అనే అర్పణ లేదేమో, నెమ్మది అనే అర్పణ లేదేమో, దయాళుత్వము అనే నెమ్మది ఆ అర్పణ లేదేమో. ప్రియులారా, నీ బలిపీఠం మీద ఏ అర్పణ ఉంది? ఒకసారి మనలను మనం ఆలోచన చేసుకుందాం. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ఒక్క మాట మనలను మనం పరిశీలించుకుందాం. నీ బలిపీఠం మీద అగ్ని మండట్లేదు అని అంటే నీ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆయనకి ప్రియ దేవుని బిడ్డలారా ఇష్టం కావట్లేదేమో, అంగీకారం కావట్లేదేమో, చూచి ఆయన ఇష్టపడటం లేదేమో. కాబట్టి ఆయన నిన్ను చూచి దేవునికి స్తోత్ర. చాలామంది అంటూ ఉంటారు, అమ్మా ఆదివారం ఎందుకు ఆరాధనకు రాలేదమ్మా అని అడిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, అర్పణ ఏదీ లేదండి, అందుకే రాలేకపోయాం.
దేవుడు నీ అర్పణ చూచేవాడు కాదు, నిన్ను చూచేవాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూచేవాడు. నీవు కావాలా ఆయనకి, నీవు కావాలా ఆయనకి. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రతి ఒక్కరూ చేయండి. నీ బలిపీఠం మీద ఏ అగ్ని ఉంది? కోపం అనే అర్పణ ఉందా? నీ బలిపీఠం మీద ద్వేషము అనే అర్పణ ఉందా? నీ బలిపీఠం మీద దయాళుత్వం అనే అర్పణ ఉందా? ఏ అర్పణ ఉంది? అది దేవునికి అంగీకారమేనా? నీ అంతరంగంలో నీ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని, ఆ అర్పణను చూచి ఆయన సంతోషిస్తూ ఉన్నాడా? ఆయన ఆనందిస్తూ ఉన్నాడా? ప్రియులారా, తల ఉంచండి, ఒక్క మాట ప్రభుతో చెప్పండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను మండే బలిపీఠంగా ఉండాలి. నా బలిపీఠం మీద నీకు ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి అర్పణ ఉండాలి. ఆ అర్పణ ఒకటి ప్రార్థన ధ్యానమైతే, 2 వాక్య ధ్యానమైతే, 3 ఆత్మ ఫలములు అనే అర్పణ నీ బలిపీఠం మీద ఉండాలి. మరి ఉన్నాయా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. పరీక్షించకపోతే ఏమవుతుంది? ప్రియులారా, ఒక రోజు వస్తుంది. ఆ రోజు చాలా భయంకరమైన రోజు. ఆయన ఉగ్రత ఎవరు తాలుకోగలరు? మలాకి 3:2 చదువుకున్నాము. అది కంసాలి వాని చేతిలో ఉన్నటువంటి అగ్ని. అది తీక్షణమైన, తీవ్రమైన, వేడి కలిగినటువంటి అగ్ని. ఆ రోజు ఎలాగుంటుంది అని గనక ఆలోచన చేస్తే, ఓ భక్తుడు ఇలా పాడుతూ ఉన్నాడు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి కురాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. మరోసారి, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆయన కంసాలి వాని చేతిలో ఉన్నటువంటి అగ్నిని పోలి ఉంటాడు. అగ్ని దహించి వేస్తుంది. అంగీకారమైనటువంటి అర్పణ ఉంటే ఆగ్రానిస్తూ పరిశుద్ధాత్మని మీదకి పంపించి దీవిస్తాడు.
అర్పణ ఒకవేళ శరీర సంబంధమైన కార్యాలతో నీ అంతరంగాన్ని ఏలుతూ ఉంటే అదే అగ్నితో, ఏ అగ్నితో అయితే ఆయన దీవించాడో అదే అగ్నితో కాల్చడానికి కూడా ఆయన చాలినటువంటి వాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గుణడా మహోన్నతుడా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యముని బిడ్డలకు దీవెనకరమైనదిగా, నీ నామానికి మహిమకరముగా ఉండడానికి కృప చూపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.